హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఓకే, చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, మనం నిన్న అనుకున్నట్టు ఏమైంది, అయితే ఫ్లాట్ అయిపోయి కిందికి వచ్చి ఈ జోన్ నుండి మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మనకి మంచి ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం. ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మంచి ఛాన్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం. కానీ అది చూడండి వచ్చేసి మన ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అన్నామో దాంట్లోకి వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ చూడండి, చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఇలా ఫస్ట్ క్యాండిల్ పెద్దది వచ్చింది అనుకోండి, ఆ ఆ క్యాండిల్ జోన్ బ్రేక్ అయ్యేదాకా మీకు ట్రేడ్స్ చాలా తక్కువ వస్తాయి. అదే ఇప్పుడు 5 మినిట్స్ లో చూసుకుంటే ఇక చిన్న క్యాండిల్ వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు. కాబట్టి చూడండి, సో ఎప్పుడైనా ఇలా ఫస్ట్ క్యాండిల్ జోన్ మొత్తంలో ఉంటే కొంచెం అప్పుడు ఒక 1 అవర్ వదిలేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకొని కింద నుంచి పై ఇప్పుడు మనకి డౌన్ ట్రెండే కదా, నిన్నటి వరకేమో అప్ ట్రెండ్. కానీ ఇవాళ చూడండి, మార్కెట్ మనం ఏదైతే అనుకున్నామో జోన్ దాని కిందకి వెళ్ళింది కదా, ఇక్కడ ఏమైనా ట్రేడ్స్ వచ్చి ఉంటే వచ్చి ఉండాలి. మళ్ళీ పొద్దున మేమైతే పొద్దున ఇక్కడ ఒకటి రెండు ట్రేడ్స్ చేసాం. సో వీ గాట్ అరౌండ్ వాట్ 10 to 15% ప్రాఫిట్ వచ్చింది అంతే. ఆ రెండు ట్రేడ్స్ తప్ప మళ్ళీ వీటిలో ట్రేడ్ చేయలేదు, మీరు అప్ సైడ్ మళ్ళీ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం రేపటికి ఏంటి చూడండి, మనం ఇచ్చిన లెవెల్స్ ఏంటంటే హై దాటితే అప్ సైడ్ అన్నం ఏమీ రాలేదు. ఇక్కడ కూడా మనం ఈ జోన్ బ్రేక్ అయితే 23,180 కిందకి వెళ్తే దెన్ యూ విల్ హెట్ దీస్ టార్గెట్స్ అని చెప్పాం. కానీ ఒక్క టార్గెట్ హిట్ అయింది అంతే, దాని తర్వాత ఏం కాలేదు. సో రేపటికి ఏంటి అంటే ఒక్కసారి మనం అన్ని తీసేసుకొని ఏం జరుగుతుందో చూద్దాం. వన్ వీక్ అనాలిసిస్. సో ఇది చూడండి, ఈ వీక్ కి నేను జోన్ గీసుకున్నాను. ఈ వీక్ లో చూడండి, వీక్లీ రెసిస్టెన్స్ ఈజ్ ఎట్ 24,360 370 వేసుకోండి. సపోర్ట్ ఏమో 24,000 దగ్గర ఉంది, 24,050 నుంచి ఉంది 24,000 దాకా. రెసిస్టెన్స్ ఏమో 24,340 నుంచి 370 దాకా ఉంది వీక్లీది. ఇప్పుడు డైలీది ఇవాళ చూసుకుంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ 266, ఆ 266 పైన కిందనేమో 24,130 అండ్ 24,260. ఇది మన జోన్ ఇవాళది. సో రేపు మనకి ట్రేడ్స్ రేపు ఎలా ఉండబోతుంది అంటే చూస్తే ఇప్పుడు చూడండి, మీకు చూడండి మార్కెట్ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో దిస్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. సో రేపు కూడా వెళ్తే మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కింద పడవచ్చు, ఆర్ ఎల్స్ కింద నుంచి వచ్చి పైకి వెళ్ళొచ్చు. బోత్ కెన్ హ్యాపన్. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అనాలిసిస్, మన ఆప్షన్ చైన్ చూసుకోవాలి. ఆప్షన్ చైన్ లో వెదర్ దీస్ లెవెల్స్ ఆర్ మేకింగ్ సెన్స్ ఆర్ కాదా అని చూసుకుందాం ఒక్కసారి. ఇక్కడ చూడండి, పెద్ద ఓఐ 24,250 300 దగ్గర ఉంది, రైట్. 400 దగ్గర మళ్ళీ. సో ఇందాక మనం చూసినట్టు 24,300 నుంచి 360 వరకు వీక్లీ రెసిస్టెన్స్ ఉంది, రైట్. ఇప్పుడు డైలీ రెసిస్టెన్స్ చూసుకుంటే 24,250 దగ్గర ఉంది. సపోర్ట్ చూసుకుంటే మీకు 24,200 నుంచి 150 దాకా. సో దాట్స్ వాట్ వీఆర్ ఆల్సో రిఫరింగ్. ఇవి చూడండి 150 దాకా, 24,270 దాకా. సో రేపు మీకు ట్రేడ్స్ రావాలి అంటే ఐదర్ దీని కింద క్యాండిల్ వెళ్తే, దీని కిందకి మార్కెట్ వెళ్తే లో బ్రేక్ అయింది అనుకోండి, యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఈ హై బ్రేక్ అయింది అనుకోండి, లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. కాకపోతే ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ 300 దాకా నేను చెప్పడం అయితే 300 దాకా పెట్టుకుందాం జోన్. 300 పైన అయితేనే ట్రేడ్ తీసుకోండి. 300 పైన కూడా చూడండి, మీరు ఆప్షన్ చైన్ లో చూసుకుంటే 350 అండ్ 400 కూడా మంచి రెసిస్టెన్స్ ఉంది. ఇది చూడండి, 350 దగ్గర కూడా గుడ్ నెంబర్ ఉంది, 400 దగ్గర మంచి నెంబర్ ఉంది, చూసారా. సో ఫస్ట్ ఇది బ్రేక్ అవడం కష్టం. బ్రేక్ అయిందంటే నేను చెప్పడం బట్టి రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెళ్తే అప్పుడు 350 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ 350 to 400 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కింద పడే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. లేదనుకోండి, గ్యాప్ డౌన్ అవుతే 24,200 కింద గ్యాప్ డౌన్ అయితే దెన్ వీ కెన్ లుక్ ఫర్ 24,150 100 దాకా చూడొచ్చు. లేదు అనుకోండి, సింపుల్ గా కూర్చోండి, మీరు చూసుకోండి. 24,300 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 24,370, 24,370 అండ్ 24,400 దాకా చూసుకోండి, రైట్. ఇది అప్ సైడ్. డౌన్ సైడ్ అయితే సింపుల్ గా మీరు 24,150 130 కిందకి వెళ్తే లుక్ ఫర్ దిస్ వన్ 24,100 దాకా చూసుకోండి ఒకసారి టార్గెట్.
24,100 అండ్ 24,100 కిందకెళ్తే మీరు 24,60 ఆర్ 70 చూసుకోండి. 24,70. దాని తర్వాత ఇక్కడ చూడండి మంచి సపోర్ట్ ఉందండి 24,40 దగ్గర, ఆర్ ఎల్స్ ఇట్ మైట్ కమ్ టిల్ 24,000. లేకపోతే ఇది పెట్టుకోండి 24,20. ఈ 3 మంచి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీ రోజు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయ్యాక ఎట్ సైడ్ ట్రెండ్ ఉందో అటు సైడ్ 2:30 దాకా అటు సైడే ఉంటుందండి. అంటే రేపు ఏమైనా ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్ సైడ్ ట్రేడ్స్ ఉండడానికి ఛాన్స్ ఆర్ వెరీ మచ్ మోర్. లేదు అనుకోండి ఆ 2:30 దాకా అలా అవుతుంది, 2:30 నుంచి రివర్సల్ స్టార్ట్ అవుతుంది డౌన్ ట్రెండ్. కాకుండా రేపు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయిపోయి 24,130 కిందనే ఉన్నాం అనుకోండి, దెన్ మార్కెట్ విల్ గో డౌన్. కిందకెళ్ళి 2:30 దాకా మళ్ళీ కిందకే వెళ్తా ఉంటుంది, వెళ్ళి దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్స్ వస్తాయి. సో ఇది నేను చెప్పింది ఒకసారి మళ్ళీ 2-3 సార్లు వినండి, యూ విల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో దట్స్ హౌ ద మార్కెట్ ఈస్. ఓకే, అయితే మీకు చెప్పేది ఏంటంటే ఇంకోటి కూడా చూపిస్తాను. ఇక్కడ పైన ప్రీమియం చూడండి 250 రూపీస్ ఉంది, ఇక్కడ చూడండి 130 రూపీస్ ఉంది. సో డిఫరెన్స్ ఇస్ 120 రూపీస్. సో మీకు రేపు ఒక 120-130 రూపీస్ మూమెంట్ దొరికే ఛాన్సెస్ ఉంది అప్ సైడ్. డౌన్ సైడ్ కూడా చూడండి 323 అండ్ 150 సేమ్ థింగ్, ఒక 170 రూపీస్ ప్రీమియమ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి ఇట్ సైడ్ చూడండి అప్పర్ సైడ్ ప్రీమియమ్స్ ఆర్ డికేయింగ్, తగ్గిపోతున్నాయి మెల్లిమెల్లిగా. అండ్ ఇక్కడ చూడండి టైం వాల్యూ చూడండి చాలా తక్కువ ఉంది ఇక్కడ. సేమ్ థింగ్ ఇక్కడ టైం వాల్యూ తక్కువ ఉంది, ప్రైస్ ఏమో ఎక్కువ ఉంది, టైం వాల్యూ ఇస్ వెరీ లెస్. అంటే మార్కెట్ వీటిని డికే చేస్తుంది, ఈ ప్రైసెస్ని. ఈ ప్రైస్ని డికే చేయాలి అంటే ఐదర్ మార్కెట్ ఇక్కడే ఉండాలి ఆ 24,200 250 మధ్యలో, ఆర్ ఎల్స్ ఇట్ హ్యాస్ టు గో డౌన్. మార్కెట్ కిందకి వెళ్తేనే ఈ ప్రైసెస్ తగ్గుతాయి. సో మీరు చూడండి ఎక్కడ ఎక్కువ వాల్యూ ఉందంటే దిస్ ఇస్ ద వన్. ఇక్కడ టైం వాల్యూ ఎక్కువ ఉంది చూడండి, అంటే 65 రూపీస్ దాని వాల్యూ ఉంది, కానీ దానికి టైం ఉంది 74, అంటే ఒక 7 రూపీస్ ఎక్సెస్ ఉంది దీంట్లో. వేరే అయితే చూస్తాను అన్ని మైనస్లోనే ఉన్నాయి చెప్పాలంటే. సో రేపు మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్, ఎందుకంటే ఈ ప్రీమియమ్స్ తినాలి కాబట్టి మార్కెట్ డౌన్ సైడే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మీరు మార్కెట్ 24,250కి వెళ్తుంది, మీరు 200 కాల్ తీసుకున్నారు, ఇక్కడ చూడండి మీకు 24,350 దాకా మీకు ఈ ప్రీమియం పెరగదు. 350 వెళ్తేనే ఈ ప్రీమియం ఫాస్ట్గా పెరుగుతుంది. పెరగదు అంటే ఇక్కడ కొంచెం కొంచెం పెరుగుతుంది, కానీ 350 పైకి వెళ్తేనే ఇది ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకోండి, మార్కెట్ 24,200 వెళ్ళింది, మీరు ఇది తీసుకున్నారు ప్రీమియం, ఇక్కడ చూడండి మీరు కొన్నదేమో 65కి, ఇక్కడ అమ్మడానికి 104 రూపీస్ రెడీగా ఉన్నారు. సో ఈ ప్రీమియం మీకు యాడ్ అవుతుంది. సో డౌన్ సైడ్ ట్రేడ్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వచ్చు. గ్యాప్ అప్ అయ్యి దానిపైన సస్టైన్ 24,300 పైన సస్టైన్ అయితే దెన్ ఓన్లీ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్, లేకపోతే డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడటమే ఉత్తమం రేపు. ఓకేనా, బాయ్ అండి.